అనుదినము దేవసేనలో దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా 2 తెస్సలోనిక 3:3 ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు అయిన దేవుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాం. జీవితంలో అస్థిరంగా బ్రతకాలని ఎవరు ఆశించరు. అందరూ స్థిరపడాలని కోరుకుంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఇల్లు నిర్మించుకోవడమైనా, జీవితంలో ఏదైనా సరే స్థిరంగా ఉండాలని ఆశిస్తారు. దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. మిమ్మల్ని కాదు, మీ పిల్లలను కూడా స్థిరపరుస్తాను. అస్థిరత అనేది ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, మరి ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడ అస్థిరత ఉన్నా అది చాలా బాధాకరమైంది. కుటుంబ బాంధవ్యాల్లో కూడా అస్థిరత ఉందనుకోండి, ప్రేమ లేకపోవడం, ఒకరి పట్ల ఒకరు క్షమించుకోలేకపోవడం, మనశ్శాంతి లేకుండా జీవించడం అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం. చిన్న విషయాలకి చినికి గాలివానిగా మార్చుకొని అనుమానాలు, ద్వేషాలు, క్రోధాలు పెంచుకొని వారి బ్రతుకులను ఒకరికొకరు దూరం చేసుకుంటున్నారు. ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చీటికి మాటికి అనారోగ్యం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో విసిగిపోతాడు. ఆర్థిక విషయాల్లో మాటిమాటికి అప్పులు పాలవడం, ఒక అప్పు తీరిస్తే మరొక అప్పు రావడం, అనేక విధాలైన ఇబ్బందులు, టెన్షన్స్. ఇది ఎవరు ఇష్టపడేది కాదు. ఇక్కడ దేవుడి వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఎందులో స్థిరపడాలి? విశ్వాస జీవితంలో మనం స్థిరపడాలి, భక్తిలో స్థిరపడాలి, క్రీస్తు యేసునందున్న కృపలో మనం స్థిరపడాలి. దేవుని యందు విశ్వాసంలో, ప్రార్థనలో, భయభక్తిలో, పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో మన ఆత్మీయ స్థితి స్థిరంగా ఉన్నట్టు. క్రీస్తు యేసునందున్న నిరీక్షణలో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని దేవుని మీద నిరీక్షణ లేకుండా చేస్తాయి. అట్టి విషయాల్లో కూడా స్థిరమైన వారుగా ఉండండి. మత్తయి సువార్త 7:25-27 చదువుతుండగా 2 నివాసాలున్నాయి. ఒకటి ఇసుక మీద కట్టబడిన నివాసం, అంటే ఆత్మీయత లేకుండా, భక్తి లేకుండా పైపైన నామకార్థ జీవితంతో కట్టుకున్న ఆత్మీయ జీవితం. మరొకరు బండ మీద కట్టబడిన ఆత్మీయ జీవితం, అంటే క్రీస్తు యేసు యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆత్మీయంగా బ్రతకాలని ఆశపడి విశ్వాసంలో కట్టబడిన వారు. 2 నివాసాలే. ఇసుక మీద కట్టబడిన నివాసం చాలా వేగంగా కట్టబడింది, కానీ వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు హఠాత్తుగా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ రాతి మీద కట్టబడిన నివాసము స్థిరంగా నిలబడింది. అంటే అస్థిరమైపోయిన నివాసము స్థిరంగా నిలబడిన నివాసం. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మనం అందరూ కూడా స్థిరమైన నివాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు, మీరు కోరుతున్నారు. మనమంతా కూడా స్థిరంగా ఉండాలని ప్రభు చిత్తం. మీ ఆత్మీయ స్థితిలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో కూడా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంతేకాకుండా సకల దుష్టత్వం నుండి మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ప్రభు కాపాడి నిలబెట్టగల సమర్థుడు. ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా, బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా. నా భారమంతయు నీవే మోసినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, నా పాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. యోబు భక్తుని జీవితంలో అనేక విధాలైన ఇబ్బందులు, శోధనలు, శ్రమలు ఎదురైనప్పుడు అతడు దేవుని విడిచిపెట్ల. ప్రతి ఇబ్బందిలో కూడా దేవుని స్తుతించాడు, దేవుని ధ్యానించాడు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో, అసలు తాను ఊహించని కష్టాలు తన మీదకి వచ్చినప్పుడు, పెను ప్రమాదాలు తన జీవితంలో ఎదురైనప్పుడు, భయంకరమైన సుడిగుండాల్లో తన జీవితం చిక్కున్నప్పుడు అతడు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణ విడిచిపెట్ల. అంతవరకు నిలబెట్టుకున్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు అంటాడు.
ఆయన ఏ రోజైనా నన్ను విడిపిస్తాడు, బాగు చేస్తాడని. అతని నిరీక్షణ నిజమైంది. మీ నిరీక్షణ కూడా నిజమయ్యే రోజు రాబోతుంది. నీతిమంతుల యొక్క ఆశ భంగము కానేరదు. మరి ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడి మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రభు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకోవాలని మా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నారో వారి జీవితాలను స్థిరపరచు నాయన. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ స్థితిని, వారి విశ్వాస జీవితాన్ని స్థిరపరచండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా స్థిరమైన ఆత్మీయ జీవితాలు వారికి అనుగ్రహించండి. మీ రాకడ వరకు మమ్మలను సాక్షులుగా నిలబెట్టి వాడుకునండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, నీ సన్నిధికి చేరేంత కృప మా అందరికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం నెరవేర్చి మీరందరం కూడా స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేది. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు, మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.